ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రెడ్డివారి కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ 2013 నుంచి రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుండి భగవంతుడు తనకిచ్చిన శక్తి మేరకు రెడ్డివారి కీర్తి ప్రతిష్టలకు మచ్చ రాకుండా రాజకీయాల్లో కొనసాగుతున్నాను. ఇక భగవంతుడు తనకిచ్చిన దానిని పక్కవారికి సహాయం చేసేందుకు కులమత రాజకీయాలకు అతీతంగా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని అన్నారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని అందరితో కలిసిమెలిసి తిరిగే కులం ఒక రెడ్డి కులమే అని, ఆపదలో ఉన్న మనిషికి సహాయం చేసేందుకు అందరికంటే ముందుండే కులం రెడ్డి కులమని అన్నారు. కులమతాలకు అతీతంగా పనిచేయడమే తమ లక్ష్యమని, సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఆయన తెలిపారు. అంతకుముందు ఆర్యవైశ్య కార్తీక వన సమారాధన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అందరినీ మైమరిపించి అందరినీ కలుపుకొని అందరిలో తను ఒకడై అందరి మెప్పు పొందేవాడే రెడ్డి. కొవ్వొత్తి ఎలా కరిగిపోతూ కాంతిస్తుందో ఆ కాంతి ఆ ఎలుతురులో అన్ని వర్గాలు ప్రతి మనిషి ఎట్లా ఆనందంగా ఉండి ఆ కొవ్వొత్తిని మర్చిపోకుండా మనసులో ఎప్పటికీ పెట్టుకుని ఉంటాడో, ఆ పెట్టుకునే స్వభావం పూర్తిగా ఉన్న సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం. ఇక్కడ నా అనే స్వార్థం కంటే కూడా ప్రతి మాటకి ముందు మధ్య చివర మన అనే తాపత్రయం ఈ సామాజిక వర్గంలో ఉండటం అది పుట్టుకతో వచ్చిన అంశం. కాబట్టి ఈ సామాజిక వర్గంలో ఉన్న మనందరం మన కుటుంబమే రెడ్డి కుటుంబం అనుకోకుండా ఈనాడు అందరినీ కలుపుకుపోయే లక్షణం ఉన్న మనకి మనం సంపాదించిన దాంట్లో మనకి ఇబ్బంది లేనంత వరకు, మనం ఉన్న పేరు ప్రఖ్యాతల్లో మనకి అగౌరవం రానంత వరకు, మనకున్న శక్తిలో మనకి నష్టము కలగనంత వరకు ప్రతి వ్యక్తులకి ప్రతి వర్గానికి